అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుతాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 10వ వచనం వరకు చదువుతాం. నేనే చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తను గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్ననా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్ననా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మా కొరకు ఈ భూమికి వచ్చి ప్రాణం పెట్టి మీ సత్య సువార్తను మనుషులమైన మాకు అందించి ఆ సత్య సువార్త ప్రకారము జీవించాలని ఒక క్రమమును మాకు ఏర్పాటు చేసి ఈ రోజున మీ లేఖనమును మా ముందరుంచి ఒక మార్గదర్శివై ఇప్పటికీ నడిపిస్తున్నవాడా మీకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు ధ్యానం చేస్తుండగా నాలో నుండి మీరు మాట్లాడి మరి మహిమ పొంది ఇక్కడ నా బిడ్డలను ఆకర్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది సంగమా. గత వారం ఈ గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరు పిలిచారు? దేవుడు మనల్ని పిలిచాడు. ఏ విధంగా పిలిచాడంటే కేవలం తన కృపను బట్టి పిలిచాడు అనే మాటను జ్ఞాపకం చేశాను. రెండోది, ఎక్కడి నుండి పిలిచాడు అంటే పాపము నుండి, అనగా చచ్చిన స్థితి నుండి దేవుడు మనల్ని పిలిచాడు. మూడోది, ఎలా పిలిచాడు? తన సువార్త ద్వారా ప్రేమతో మనల్ని పిలిచాడు. నాలుగోది, ఎప్పుడు పిలిచాడు? అనాది కాలము, అనాది సంకల్పంలోనే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఐదోది, ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆరోది, పిలిచిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నామో లేదా ఎలా జీవించాలనే విషయాన్ని మీకు గుర్తు చేశాను. సో ఈ 6 అంశాల యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు రావాలనుకుంటే ఇక్కడికి రాలేదు, దేవుడు పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చావు. అయితే ఈ గలతీ సంఘం అంట, మళ్ళా చదువుతున్నాను 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడచి. పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు. ఊడు పిలిచిన వానిని విడిచి మరొకని యొక్క పిలుపు వింటే మనల్ని ఏమంటారంటే అవిధేయులు. ఏమంటారు? అవిధేయులు. ఎందుకు పిలిచాడో, ఎందుకొరకు పిలిచాడో, ఎప్పుడు పిలిచాడో, ఎలా పిలిచాడో ఇవన్నీ తెలుసుండి కూడా ఆ పిలిచిన వానిని విడిచామంటే బహుశా మనల్ని ఏమనాలి చెప్పండి? ఈ గలతీ సంఘం అంట పిలిచిన వానిని విడచి ఏం చేశారంటే అక్కడ రాయబడిన మాట, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు భక్తుడి కంట ఆశ్చర్యం వేసిందంట. దేని విషయంలో తెలుసా? ఈ సంఘానికి నేను సువార్త ఇంత గంభీరంగాను దేవుడు మనల్ని ఎలా పిలిచాడో, ఎందుకు పిలిచాడో, కేవలం తన కృపను బట్టి పిలిచాడనే విషయాన్ని చెప్తే వీరు ఇంత
ఎంత త్వరగా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? త్వరగా అంటేనే తొందరగానని. అక్కడ రాయబడిన మాట మీరింత త్వరగా తిరిగిపోవుట. ఉదాహరణకి ఈరోజు వాక్యం చెప్పి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని చెప్పి మరలా రేపు రోజు మిమ్మల్ని అడిగాను అనుకోండి, అలా బ్రతకలేదనుకోండి, వీళ్ళకి ఇంత వాక్యం చెప్పినా సరే వీళ్ళు ఎలాగ నడవట్లేదు అని చెప్పిన వాడికి ఏం కలుగుతుందంటే ఆశ్చర్యం కాదు, బాధ కలుగుతుంది. కానీ పౌలు భక్తుడికి ఇంతకు ఇక్కడ ఇంత ఆశ్చర్యం ఎందుకు కలిగిందంటే వీళ్ళకి చాలా అర్థవంతంగా కేవలం క్రీస్తు కృపను బట్టే దేవుడు మనల్ని పిలిచాడు రా బాబు, క్రీస్తు కృపను బట్టే మనల్ని పిలిచాడనే విషయాన్ని వీళ్ళ గ్రహింపు లేకుండా పిలిచిన వాని యొక్క పిలుపును మర్చిపోయి భిన్నమైన సువార్త, ఆ భిన్నమైన సువార్త ఏంటన్నది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇది అర్థమైతే అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి అవసరం అవుతుంది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించడం ద్వారా మరియు సున్నతి పొందడం ద్వారా మనిషికి పాప విముక్తి, రక్షణ కలుగుతుందనేది ఈ భిన్న సువార్త యొక్క సారాంశం. మరలా జ్ఞాపకం చేస్తాను, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించాలి, దీనితో పాటు ఏం చేయాలి? సున్నతి కూడా చేయించుకోవాలి. కేవలం దేవుని కృప ద్వారా కాదు, మన క్రియల ద్వారా రక్షణ కలుగుతుందనేది కొంతమంది యోధా మత నాయకుల అబద్ధ బోధే ఈ భిన్నమైన సువార్త. ఇలా చూడండి, ఒక మాట చెప్తాను, పోయిన వారం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మతోన్మాదులు లోకం నుండి వస్తారు, అబద్ధ బోధకులు సంఘము లోపల నుండి వస్తారు. మళ్ళా చెప్తున్నాను, మతోన్మాదులు అంటే మతం పట్ల ఉన్మాదం కలిగిన వారు లోకం బయట నుండి వస్తారు, సంఘానికి బయట నుండి వస్తారు. కానీ అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి వస్తారు తెలుసా? సంఘము లోపల నుండే వస్తారు. వాళ్ళు బైబిల్ బోధిస్తారు, వాళ్ళు పుల్పిట్ల మీద నించుంటారు, వాళ్ళు యేసుక్రీస్తు పేరునే వాడతారు. కానీ వాళ్ళు చెప్పే బోధ అంతా కూడా భిన్నమైన సువార్త, అనగా యేసుక్రీస్తుని గురించిన సువార్త కాదు, భిన్నమైన సువార్త. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలంటే అని లౌకిక సంబంధమైన విషయాల గురించి మాట్లాడతారు తప్ప అసలు వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఎలా బ్రతకమంటుంది, ఎలా బ్రతికితే మనకి నిత్య జీవం పొందుకుంటాము, ఏది నిజమైన సువార్త అన్నది ఈ అబద్ధ బోధకులు చెప్పరు. వీళ్ళకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా ఇన్కమింగ్ కావాలి. ఇన్కమింగ్ అంటే ఏంటి తెలుసా? ఏం చేయాలా? పొగడాలా, మెచ్చుకోవాలా, మిమ్మల్ని దేవుడు దీవించాలంటే ఇలా చేయాలా, అలా చేయాలా అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే ఒకళ్ళని నొప్పించరు, ఒకళ్ళని బాధపరచకూడదు అనుకుంటారు. అందుకంటే ముఖ్యంగా వీళ్ళ లాభ సాధన పోకూడదు. ఉదాహరణకి నిన్నే నొప్పించాను అనుకో, నువ్వు ఇచ్చే దశమ భాగం ఇవ్వడం మానేస్తావు. అందుకని నేను ఏం చేయాలా? నువ్వు ఎప్పుడు వచ్చినా నేనేమనకూడదు, నువ్వు కోపగించినా నేనేమనకూడదు, నువ్వు క్రమంగా కూర్చోలేకపోయినా నేనేమనకూడదు. ఎందుకంటే ఏమైనా అంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన ఇవ్వడం మానేస్తామో ఏమోమని ఒక రకమైన భయంతో ఉన్న సువార్త చెప్పకుండా ఒక భిన్నమైన సువార్త చెప్తారు. దీన్ని ఏమంటారంటే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎలాగున్నా పర్లేదు, దేవుడు మాత్రం నేను ఏం చేస్తాడు? దీవించా, గాడ్ బ్లెస్ యూ అంతే. నీ నెత్తి మీద చెయ్యేసి గాడ్ బ్లెస్ యూ అంటే చాలు, అంతే. ఇంక నీకు ఎక్కడ లేని సంతోషం. అసలు దేవుడు ఎప్పుడు దీవిస్తాడండి? దేవుడు ఎప్పుడు దీవిస్తాడు? దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడికి అనుకూలమైన బ్రతుకు మనలో ఉంటేనే కదా. నీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఒకవేళ నెల జీతం తీసుకున్నాడు అయితే నీకు నెల జీతం ఎప్పుడు ఇస్తారు? నెల తర్వాత ఇస్తారు. ఒకవేళ రోజు జీతం తీసుకున్నాడు అయితే నీ జీతం ఎప్పుడు ఇస్తారు? సాయంకాలం పని అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు నెల జీతంలోనూ సాయంకాల జీతంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? పని చేస్తేనే జీతము, అంతేనా? పని చేయకుండా కూడా జీతం వస్తుందా? ఒకవేళ వస్తుంది కొన్ని పరిస్థితుల్లో, సిక్కైన పరిస్థితుల్లో. కానీ జనరల్గా నువ్వేం చేయాలా? పని చేయాలి. ఒక లోక సంబంధమైన పనికే జీతం పుచ్చుకోవాలంటే నువ్వు పని చేయాలి. మరి దేవుడు నిన్ను దీవించాలంటే ఈ లెక్కన దేవుడు బ్రతకమన్నట్టు
కాకుండా నువ్వు ఎలాగున్నా పర్లేదు దేవుడు నిన్ను దీవించేస్తాడంటే బహుశా ఇది ఏ బోధ అనమాట? దేవుని సువార్త కానిటువంటి ఒక భిన్నమైన బోధ. అటువంటి బోధ ఆనాటి సంఘంలోనే కాదు, ఈనాటి సంఘాల్లో కూడా ఉంది. ఈ రోజున మిమ్మల్ని హెచ్చించేవాళ్ళు, పొగడేవాళ్ళు, ఎత్తి మీద శైలేసి పడగొడేసేవాళ్ళు, లేకపోతే ఆ ప్రవచనం అని ఈ ప్రవచనం అని ప్రవచించేవాళ్ళు. నిన్న దినాన ఒక వీడియో చూశాను. గుంటూరులో జరిగింది ఆ సభ. బెంగళూరు నుంచి వచ్చాడు ఒక పేరు మోసినటువంటి పాస్టర్ గారు. ఆయన ప్రవచించాడంట, ఆగస్టు నాటికల్లా మీరందరూ కూడా దీవించబడబోతున్నారని. అందుకు ఆ సభ పెట్టిన కన్వీనర్ అంటాడు కదా, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ఒక్కొక్కరు 500కు తక్కువ కాకుండా 500 పైన వేలల్లో కానీ, వీలైతే మీ చెవులుకున్న చేతులకున్న బంగారం కానీ తీసుకొచ్చి ఇక్కడ పడియండి. దేవుడికి మీరు ఇస్తే దేవుడు కూడా మీకు ఏమిస్తాడు? తిరిగి ఇస్తాడు. అది కూడా ఎప్పుడో తెలుసా? ఆగస్టు లోపు. మనలో మనమాట. నాకు ₹3 ఉన్నాయి, ఎక్కువైపోయి వేసేసాను. నేను ఎలా బ్రతికినా దేవుడు దీవించేస్తాడు. నేను ఎలా బ్రతికినా దేవుడు దీవించేస్తాడా అంటే ₹1 వేసినంత మాత్రం దేవుడు నన్ను దీవించేస్తాడా? నీ ఆస్తులు కాదు దేవుడికి కావలసింది, నీ అంతస్తులు కాదు దేవుడికి కావలసింది. దేవుడికి కావలసింది విరిగి నలిగిన హృదయము, దేవుడికి ఇష్టమైన మనసు, ఒక క్రమమైన జీవితము, దేవుడికి ఇష్టమైన విధానం. అలా కాకుండా నువ్వు ఎలాగున్నా పర్లేదు దేవుడు నిన్ను దీవించేస్తాడంటే దేవుని సువార్త అలా చెప్పట్లేదండి. ఒకసారి మరలా చదువుతున్నాను నేను 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు, ఎలా ఉండడానికి పిలిచాడు అనేది పోయిన వారం చెప్పాను. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏమన్నారని తెలుసా? దేవుడు కృపను బట్టి పిలిచిన దాన్ని బట్టి కాదు మనకు రక్షణ. దేని బట్టో తెలుసా రక్షణ? మన క్రియలను బట్టి, మనం చేసే మంచి పనులను బట్టి, నువ్వు ఇచ్చే కానుకలను బట్టి, లేదా నువ్వు సంఘ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలను బట్టి నువ్వు దేవుడు పనిచేస్తున్నావు అని ఈ రోజున చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి రక్షణ అనేది ఏ విధంగా కలిగిందో ఒకసారి చూడండి. ఆ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదివితే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడనైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? అక్కడ ఒక ప్రశ్న. ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు ఆత్మ పొందారా, కేవలం దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మీరు ఆత్మను పొందారా? చెప్పండి మనలో మన మాట. ఇప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి ఏం ఇస్తాడు? ఆత్మ ఇస్తాడు. నువ్వు చేసే మంచి క్రియలను బట్టి కాదు, ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించడం వలన కాదు. చూడండి ఒక మాట, అక్కడ మరొక మాట 3వ వచనం. మీరు ఎంత వివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతారా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచుండు వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడా అని అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి క్రియల వలన కాదు, కేవలం నమ్మటం వలన మనకేం కలుగుతుంది తెలుసా? రక్షణ కలుగుతుంది. కానీ ఈ రోజున మనుషులు మంచి పనులు చేస్తే, కొంతమంది హైందవ సహోదరులు వాళ్ళు మొక్కుకున్న దానిని గుడ్డీలో వేస్తే వాళ్ళకి ఏం కలుగుతుందని ఒక భావన, మేలు కలుగుతుంది. లేదా కొన్ని నదుల్లో స్నానం చేస్తే పాపం పోయి ఏం కలుగుతుందని భావన, పుణ్యం వస్తుంది. వాళ్ళ నమ్మకం వాళ్ళది, తప్పు పట్టకూడదు. వాళ్ళ మత గ్రంథాలు అలా చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నువ్వు నమ్ముతున్న నీ దేవుడు అలా చెప్పట్లేదే. ఏమని చెప్తున్నాడు? నీ క్రియల మూలంగా కాదు, కేవలం దేవుని యొక్క కృపను బట్టి నువ్వు రక్షింపబడ్డావు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల మీరు ఆత్మను పొందారా, కేవలం యేసుక్రీస్తు మీద ఉంచిన నమ్మకం ద్వారా మీరు ఆత్మను పొందారా అంటే దీన్ని బట్టి నువ్వు గుర్తించుకోవాల్సింది, నువ్వు మంచి పనులు చేస్తే కాదరా బాబు నీకు రక్షణ. కేవలం దేవుని మీద ఏముంచాలి? నమ్మకము ఉంచాలి. 4వ అధ్యాయము, అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
9, 11 వచనాలు కూడా ఒకసారి నేను చదువుతూ ఉన్నాను చూడండి. 4వ అధ్యాయము 9. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠములతో మరలా తిరుగునేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండ ఘోరనేల. 10వ వచనం, మీరు దినాలను మాసాలను ఉత్సాహకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమని మిమ్మల్ని కూర్చుని ఏమవుతుందో తెలుసా, భయపడుచున్నాను. మీరు ప్రభువుని ఎరకముందు మీరు ఏదో విధంగా బ్రతికారు. ఈ రోజున మీరు దేవుని ఎరిగిన వారై ఉండి మరలా మీరు ఎలా ఉన్నా తెలుసా, మూల పాఠాలు అంటే ఏంటో తెలుసా? ఇలా చూడండి, ప్రభువుని ఎరకముందు ఏ భక్తి అయితే చేసామో, ఏ ఆచారాలు అయితే పాటించామో, ఏ పద్ధతులు అయితే పాటించామో, ఇప్పటికీ కూడా అలా పాటించేవారు సంఘంలో లేరా? గలతీ సంఘంలోనే కాదు, మన సంఘంలో కూడా ఉన్నారు, మన ఊర్లో కూడా ఉన్నారు. మూలపాఠాలు అంటే ఏంటి? ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందనుకో, నీ మూలం ఎక్కడ పోతుందో తెలుసా? బైబిల్లో ఏం చెప్తుంది అన్నది కాదు, అమ్మలక్కలు ఏం చెప్పారన్న దాని మీద పోతుంది. అవునా కదా? అవునా? బైబిల్ ఏం చెప్తుంది అన్నది నీకు అనవసరం. మీ అమ్మ ఏం చెప్పిందో, మీ నాన్న ఏం చెప్పాడో, లేకపోతే అమ్మలక్కలు ఏం చెప్పారో, లేకపోతే ఇంకా కొద్దిగా బరి తగ్గిస్తే అతను ఎవడో ఏదో చెప్పాడు అన్న దాని ప్రకారం వెళ్తుంది తప్ప నీకు బైబిల్ ఏం చెప్తుంది అన్నది నీకు అసలు పట్టింపు లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వెంతకి మారావా మారలేనట్ట? మారలేదు. మారిన వాడు అయితే నీ మార్పుకు నాంది నువ్వు చేసే పనుల ద్వారా నువ్వు చెప్పొచ్చు నువ్వు మారావో మారలేదన్నది. ఒకసారి గుర్తు చేసుకోండి, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 1-5 వచనాలు. పౌలు భక్తుడు ఎంతగా బాధపడడానికి, ఎంతగా ఆశ్చర్యం పోవడానికి కారణం ఏంటన్నది ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 1-5 వచనాలు నేనే చదువుతా ఉన్నాను. కొందరు యూదాయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నత పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులను నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫినీకే సమరయ దేశముల ద్వారా వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేము రాగా సంఘపు వారును అపోస్తలు పెద్దలు వారు చేర్చుకుని దేవుడు తమకు తోడయుండి చేసిన వారని వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించాలని, మోషే ధర్మశాస్త్రం గైకుండని వారికి ఆజ్ఞాపించాలని చెప్తున్నారంట. అన్ని జనులకు ఏం చెల్లించాలి? సున్నతి చేయించాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెప్పాలని. దీని మీద విభేదములు భేదములు కలగా పౌలు బర్నబాలు యెరూషలేమును పంపించి వాళ్ళకి ఏమి కన్క్లూజన్ ఇచ్చారో చూసారా? ఒక్కసారి చూడండి, పక్క పేజీ తిప్పండి. 19వ వచనం 15-19. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగు వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. అదిలో సున్నత అనే మాట ఉందా? సున్నత చేయించుకోవాలనే మాట ఉందా? లేదు. అంటే ఈ రోజున ఏమవుతుందంటే, ఇలా చూడండి వైపు, మనుషుల్ని మందిరాన్ని రప్పించడానికి ఏదో ప్రభుత్వాలు కొన్ని ఆకర్షిత పథకాలు పెడుతున్నాయి కదా, నవరత్నాలు, సూపర్ 6 లాగా. ఈ రోజున అబద్ధ బోధకులు కూడా మందిరానికి మనుషులు రప్పించడానికి కొన్ని పథకాలు పెడుతున్నారు. నిజానికి మందిరాన్ని రప్పించడానికి పథకాల పనే ఉందండి. నువ్వు దేవుడి మీద గౌరవం, భయం ఉంటే, భక్తి ఉంటే నువ్వే వస్తావు. నేను ప్రత్యేకంగా రప్పించవలసిన పని ఏమీ లేదు. కొన్ని సంఘాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎప్పుడు ఎలాగొచ్చినా, ఎవరు ఏమన్నా, నువ్వు నచ్చినప్పుడు రా, నచ్చినప్పుడు పో, నేను ఏమి అన్నో, నాకు కావాల్సిన నాకు ఏ హెల్ప్ తెచ్చాలి, నొప్పించకుండా సేవ చేసే విధానం కనపడతాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్రమం చేయవాళ్ళారా మీరెవరు అంటే, ఇప్పుడు సంఘానికి ఏవి నేర్పాలా?
క్రమం నేర్పాలా, అక్రమం నేర్పాలా? మరి క్రమం నేర్పాలంటే సేవకుడు ఏం చేయాలా? వాక్యానుసారంగా బోధించాలా, వాక్యాన్ని తిప్పు బోధించాలా? మరి వాక్యానుసారంగా బోధించే క్రమంలో కొంతమందికి నచ్చదు, జంప్ అయిపోతారు, దూరం అయిపోతారు. పోనీ క్రమం కలిగిన వారు దేవుడికి కావాలి. ఇందాక మనం ధ్యానం చేశాం కదా, దేవుడికి ఎవరిష్టము? సత్యవర్తులు ఇష్టము, క్రమం కలిగిన వారు ఇష్టము, దేవుడికి భయపడేవారు ఇష్టము, దేవుడికి లోబడేవారు ఇష్టం. కాబట్టి సంగమా, మనము భిన్నమైన సువార్త తట్టు మనము తిరగకూడదు. ఈ భిన్నమైన సువార్త గురించి ఇంకా మనం మాట్లాడుకోవడానికి ముందు మరొక కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు నిజమైన శుభవార్తను పౌలు వాళ్ళకు ఉపదేశించాడు. ఎవరికి? గలతీ సంఘానికి. ఏమని ఉపదేశించాడో తెలుసా? పాప విముక్తి, రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎలాగిచ్చాడండి? ఉచితంగా. ఇక్కడున్న మీరు ఎవరైనా రక్షణ పొంది ఉంటే మీ దగ్గర దేవుడు ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? పల్లె పాస్టర్ గారు ఏమైనా తీసుకున్నారా? లేదు కదా. ఎవరు ఇచ్చారు ఈ ఉచితమైన రక్షణ? దేవుడే ఇచ్చాడు. చూడండి, అది మనం ఎలా స్వీకరించామంటే నమ్మకం ద్వారా స్వీకరించాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 16వ వచనంలో, మనము జనము వలన యూదులమే గాని అన్యజనులో చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి. దేని మూలంగా నీతిమంతుడని తీర్చబడ్డంట? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలనగా నీతిమంతుడని తీర్చబడడు. కేవలం దేవుని మీద ఉన్న నమ్మకం ద్వారానే మాత్రమే మనము. అలాగే 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం కూడా ఏమనుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. అన్యజనులను దేని మూలంగా దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు? కేవలం విశ్వాసం. అన్యజనులు అంటే ఎవరు? మనమే. ఒకప్పుడు అన్యజనులు మనం. యూదులు మాత్రమే దేవుని సంతానంగా ఉన్నటువంటి మనల్ని, అన్యజనులమైన మనల్ని దేవుడు యూదులతో పాటు సమానంగా దేని ద్వారా ఇచ్చాడంటే కేవలము విశ్వాసం. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఈరోజు నాయన బిడ్డలుగా మనం కూడా దేవుని ఉంచాలా? విశ్వాసం అనేది ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్పు వాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం ద్వారా దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ తప్పు శుభవార్తను ఉపదేశించే అబద్ధ ఉపదేశకులు వచ్చి క్రీస్తుపై నమ్మకం పెట్టుకోవడం మాత్రమే చాలదు, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెప్పి ఒక వ్యక్తి పాప విముక్తి, రక్షణలో సొంతంగా చేసే ప్రయత్నాలు కూడా ప్రాముఖ్యమైన స్థానం ఉందని కొంతమంది అబద్ధ బోధకులు గలతీలో ఉన్నటువంటి సంఘానికి వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అబద్ధ బాధ వైపు అలాగా తిప్పే ప్రయత్నం చేశారండి. ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. పూర్తిగా ఏమలేదు, తొలగిపోలేదు. ఇలా చూడండి, దేవుని యొక్క సేవకుడి యొక్క పని ఏంటో తెలుసా? సంఘాన్ని సత్య సువార్త వైపు నడిపించడంతో పాటు అబద్ధ బోధకులను కూడా తప్పించవలసిన లేదా కాపాడవలసిన బాధ్యత కూడా సంఘ కాపరికి ఉంది. సత్య సువార్త ఒకటే చెప్తే సరిపోదు. మీకు ఈ రోజున ఒక పోస్ట్ పెట్టాను, మీరు ఎంతమంది చూసారో లేదో. ఏం పెట్టాను మన చర్చ్ గ్రూప్లో పెట్టాను. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో, మీకు ఏమైనా కనపడితే చూసారా అనేది చూపిస్తేనే కానీ చూడలేని పరిస్థితులు మీరున్నారు. ఒక ఫ్రూట్ పక్కన మరొక ఫ్రూట్ ఉంది. ఆల్రెడీ ఒక ఫ్రూట్ ఏమైపోయింది, కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన ఫ్రూట్కి ఆ ఫ్రూట్ జస్ట్ అలా కొద్దిగా జారబడినట్టు అంటినట్టుంది. ఆ కుళ్ళిదనం కూడా దేనికి వచ్చేసింది? ఆ పక్కన ఉన్న ఫ్రూట్కి వచ్చేసింది. దీని అర్థం ఏంటో తెలుసా? నీ సహవాసం ఎవరితో ఉంది? చెడిపోయిన వాడితో, కుళ్ళిపోయిన వాడితో నీ సహవాసం అయితే నువ్వు కూడా ఎలాగుంటావు? కుళ్ళిపోయిన వాడుగాను, చెడిపోయిన వాడుగాను ఉంటావు. ఒక సామెత ఉంది లోకంలో, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎవడవో చెప్తానని ఒక సామెత ఉంది. ఏంటి? నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వు ఎవడవో చెప్తాను. నా ఫ్రెండ్ పలానోడు అనుకో, ఆడ తాగుబోతు
తాగుబోతాడు. ఈ లెక్క నువ్వు కూడా ఎవడనమాట, నువ్వు తాగుబోతాడువే. నీ ఫ్రెండ్ని బట్టి నువ్వు ఎవడో చెప్పొచ్చు. మన సహవాసం దేవునితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలా? నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మన సంఘం మంచిదై ఉండొచ్చు, మీరు చక్కగా వాక్యం వినొచ్చు, కానీ అప్పుడప్పుడు అబద్ధ బోధకులు వచ్చి సంఘాన్ని ఏం చేస్తున్నారు చెప్పండమ్మా, పాడు చేస్తున్నారు. మీకు ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మన సంఘంలోకి ఎవరిని పడితే వాళ్ళని నేను తీసుకురాను. ఎందుకు తీసుకురానని చెప్పండి, అవే ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చెప్తే మరలా మిమ్మల్ని సెటరేట్ చేయడానికి నాకు తలకు మించిన ప్రాణం అవుతుంది. ఎందుకో తెలుసా? ఈ రోజున ప్రాస్పర్టీ గాస్పల్స్ చెప్పేటువంటి బోధకులు ఎక్కువ అయిపోయారు. నువ్వు ఎలాగున్నా పర్లేదని దీవించేసే వాళ్ళు ఎక్కువైపోయారు కదా. అందుకే ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను, మీరు ఎవరిని పిలవద్దు, ఎవరిని పిలుచుకోవద్దు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో మీరు జ్ఞానంతో గ్రహించాలి. ఎందుకో తెలుసా? అంటే మీరు ఒక్కరే వాక్యం చెప్తారంటే ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారా అంటే, నేను అలా చెప్పేవాడు ఒక మాట చెప్తాను. వాని క్రియలను బట్టి వాడు ఎవడో చెప్పొచ్చు. వాని క్రియలను బట్టి వాడు ఎవడో ఏంటన్నది చెప్పొచ్చు. అబద్ధ బోధ చెప్తున్నాడు, సత్యమైన బోధ చెప్తున్నాడు అన్నది. ఎందుకో తెలుసా? సంఘాన్ని ఈ రోజున సత్య బోధలో నడిపిస్తూనే అబద్ధ బోధకులను కూడా సంఘాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున సేవకుడికి వచ్చింది. ఒకప్పుడు రోషం కలిగి సేవ చేసే సేవకులు ఉండేవారు. ఈ రోజున సేవ ఎలాగైపోయిందంటే ఒక బ్రతుకుదేరు అయిపోయి, ఒక కమర్షియల్ అయిపోయి, ఈ రోజున సంపాదనకు ఒక మార్గం అయిపోయి, ఒక వ్యక్తి షార్ట్ టర్మ్లోనే అంత గొప్పగా ఎలా ఎదిగేస్తున్నాడు, అలా ఎందుకు ఎదిగేస్తున్నాడో చెప్పడు, కానీ దేవుడు మాత్రం నన్ను దీవించాడని చెప్తాడు. మరి నాకు తెలియని విషయం, దేవుడు నిన్ను దీవిస్తే సంఘంలో వాళ్ళు ఎందుకు దీవించలేదు? మరి దేవుడు నిన్ను దీవించాడయ్యా, నన్ను దీవించాడు, మరి నన్ను దీవిస్తే సంఘంలో మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేయాలి? దీవించాలి కదా. అంటే ఇప్పుడు దేవుడు నాకు ఒక్కడే దేవుడా, మీకు దేవుడు కదా? భౌతిక సంబంధమైన వాటి వల్ల దీవెన అని అనుకోకండి. నువ్వు ఆత్మలో ఎదుగుతేనే అదే నిజమైన దీవెన. నువ్వు ఆత్మలో ఎదగాల, భక్తిలో ఎదగాల, క్రమశిక్షణలో ఎదగాల, అది నిజమైన దీవెన. అది గాడ్ బ్లెస్ యు అంటే. భౌతికంగా ఎదిగిన దాన్ని బట్టి దేవుడు దీవించాడు అనుకుంటే పాపము. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు దీవించబడతారండి? మరి లేనోళ్ళు ఎప్పుడు దీవించబడతారు? అడుక్కుండేవాడు ఎప్పుడు దీవించబడతాడు ఈ లెక్కనే? అంటే ఓ రకంగా భౌతికమైన వాటి వల్లే దీవుని అనుకుంటే, మరి దీనివల్లే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అనుకుంటే నువ్వు ఎప్పుడు దీవించబడతావు? మీ లెక్కని దీవుని అనేది భౌతిక సంబంధమైనది కాదు, దీవుని అనేది ఆత్మ సంబంధమైనది. అలాగని దేవుడు భౌతికంగా దీవిస్తాడు, ఇది సెకండరీ. ఫస్ట్ నువ్వు ఆత్మలో వర్తిల్లాలి. అందుకే కదా యోహాను మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో అంటాడు కదా ఒక మాట, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము. చూడండి అక్కడ యోహాను రాసినటువంటి 2వ పత్రిక 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్తిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఎందులో వర్తిల్లాలా? ఆత్మలో వర్తిల్లాలి. ఇది బ్లెస్సింగ్ అంటే. నువ్వేదో ఇల్లు కట్టుకున్నావో, కారు కొనుక్కున్నావో, మేడ కట్టావో, లేకపోతే ఇంకోటి కట్టావో, ఇది తర్వాత. అప్పు చేసి తిప్పలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అంత మాత్రాన్ని దేవుడు దీవించాడని అనుకోకండి. నువ్వు ఆత్మలో వర్తిల్లింపబడుతున్నావా లేదన్నది ముఖ్యమైన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇది భిన్నమైన సువార్త. అసలు సువార్త అంటే ఏంటి? అమ్మా, ఎంతవరకు నేను ఏం చెప్పాను? భిన్నమైన సువార్త అంటే అబద్ధ బోధకులు ఏ రకమైన సువార్త చెప్తున్నారు అన్నది మీకు చెప్పాను. ఇంకా అబద్ధ బోధల గురించి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను చూడండి. ఎపిసిల్ రాసిన పత్రిక అనుకుంటా, ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఎపిసిల్ రాసిన, ఒకసారి తీయండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు అంటే చాలా మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. దేనికంటే? క్రీస్తు శిలువ కంటే క్రీస్తు సువార్తకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. చూడండి, ఇంకా వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడండి? ఏడుతో చెప్తున్నాడండి అబద్ధ బోధల గురించి. ఏమని చెప్తున్నాడంట? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు పెట్టుచున్నారు. కొంతమంది విశ్వాసులు ఇలా ఉన్నారు, కొంతమంది సేవకులు కూడా ఇలా. వాళ్ళ కొడిపే వాళ్ళ దేవుడు, వాళ్ళ కొడిపే వాళ్ళ దేవుడు. ఏదో వాడు కుళ్ళు గోత్రం నిండితే చాలు, పక్కడు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా వాళ్ళు కడుపు నింపుకోవడానికే చూస్తారు. అబద్ధ బోధకుల గురించి ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇది భిన్నమైన సువార్త. అసలు సువార్త ఏంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతా ఉన్నాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఏంటన్నమాట అసలు సువార్త? వాక్యం. ఇలా చూడండి, ఇలా చూడండి, వాక్యం అసలు సువార్త. ఈ వాక్యము ఎవడో సొంతంగా రాసినది కాదు, దైవాత్మ వల్ల రాయబడినది. ఇది మనుషుని యొక్క జ్ఞానం వల్ల లేదా మనుషుల యొక్క సొంత ప్రయత్నాల వల్ల రాయబడలేదు. దైవాత్మ వల్ల, దైవ ఆవేశం వల్ల ఈ గ్రంథము రాయబడ్డది. కాబట్టి ఇందులో ఉన్న వాక్యము అసలు సిసలైన సువార్త. ఇలా చూడండి, ఇందులో కానిది ఏదైనా ఒకటి చెప్తున్నాడంటే అది ఏ సువార్త అన్నమాట? భిన్నమైన సువార్త, అబద్ధ సువార్త. ఒకసారి మీరు ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు ఇలా చూడండి, అడగండి పాస్టర్ గారు, మీరు చెప్పిన సువార్త బైబిల్లో ఉందా? మీరు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా అని అడుగు చూడండి. మీకు ఒక విషయం చెప్పనా? ప్రతి ఒక్క దానికి, ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది. ఉదాహరణ చెప్పనా? మొదట మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను. మొదట ఎవరు రావాలా? ఇది కండిషన్. మొదట నువ్వు వస్తేనే. అలాగే రాత్రి మన శుక్రవారం రాత్రి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31లో మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అడుగు. అక్కడ కండిషన్ ఏంటి? మొదట ఆయన నీతిని. అది ఈ కండిషన్ చెప్పరు. ఇలా చూడండి, నీకు అన్ని కావాలా? దేవుడు యేసు నామములో నీకు అనుగ్రహించేస్తాడు. ఎలాగ అనుగ్రహించేస్తాడు? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితేనే కదా అక్కడ అనుగ్రహింపబడినని ఉంది. అంటే దీన్ని ఏమంటున్నానంటే, భిన్నమైన సువార్త వాక్యంలో ఉన్నది కాకుండా వాక్యానికి ఒకటి కలిపి చెరిపి చెప్పేదాన్నే అబద్ధ బోధ, భిన్నమైన సువార్త అంటారు. అసలు సువార్త ఏంటంటే ఇదిగో ఈ పరిశుద్ధ లేఖనంలో రాయబడిన బైబిల్ గ్రంథమే, వాక్యమే అసలు సిసలైన సువార్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ గలతీ సంఘం అంట త్వరగా తిరిగిపోవడం చూడగా పౌలు భక్తుడికి ఆశ్చర్యం కలిగిందంట. ఎందుకు ఆశ్చర్యం కలిగిందో తెలుసా? ఇలా చూడండి, వాడిని పిలిచిన వాడిని ఏంటండి, మిమ్ముని పిలిచిన వాడిని విడిచిపోయారనే మాటకి ఆశ్చర్యం వేస్తున్నాడు. ఇలా చూడండి, మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేది చెప్తే ఇలా చూడండి. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు భక్తి చేసి, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు భక్తి చేసి సడన్గా ఆ భక్తి నిజంగా మనిషి 40 సంవత్సరాలు చాలా సీరియస్గా చేశాడు భక్తి. సడన్గా మనలా టర్న్ బ్యాక్ అయిపోయి గర్వాపేసి కింద విగ్రహారాధకుడు అయిపోయాడు. అప్పుడు చూసిన వాళ్ళకి ఏమైనా పెరుగుతారు? అయ్యో, ఎంత గొప్ప భక్తి చేశాడు, ఇటువంటి భక్తి చేసిన వ్యక్తి ఏమైపోయాడు, మరలా అలా మారిపోయాడా అని ఆయన భక్తి చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు పౌలు భక్తులు కూడా ఆశ్చర్యం ఎందుకు కలిసిందంటే, ఎవరైతే ప్రాణం పెట్టి, ఎవరైతే సంఘం కొరకు రక్తం కాచి, ఎవరైతే శ్రమపడి ఈ రోజున కేవలం తన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభువును కాదని మరొక సువార్త వైపు తిరిగిపోవడం చూసి పౌలు భక్తుడికి ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. ఏం కలిగిందండి? ఆశ్చర్యం కలిగింది. భిన్నమైన సువార్తతో తిరిగిపోయారు. పౌలు కూడా కొరింథీ సంఘానికి కూడా ఇటువంటి హెచ్చరికే చేశాడు. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతాం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. మేము ప్రకటింపని మరి యొక్క
మరి యొక్క యేసును ప్రకటించనను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ఏమన్నాడు తెలుసా? ఎవడైనను వచ్చి మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన, మీ ప్రారంభంలో చెప్పాను, వాళ్ళు కూడా ఎవరి పేరు వాడతారు? యేసుక్రీస్తు పేరే వాడతారు. వాళ్ళు కూడా ఏం పట్టుకుంటారు? ఈ బైబిలే పట్టుకుంటారు. వాళ్ళు కూడా ఏ నామంలో పలుకుతారు? యేసునామంలోనే పలుకుతారు. అది మనం సంఘం గ్రహించాలి. ఎవడు చెప్పిన వాక్యం అనుకోకండి. ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుడే కదండి, ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యమే కదండి. ఆ వాక్యం అది కాదు. నువ్వు అనుకున్నట్టుగా వాక్యాన్ని చెరిపేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు యూట్యూబ్లో మన చర్చ్ గ్రూప్లో నేను తిన్నాను ఒక షార్ట్, ఒక 10 నిమిషాలు వీడియో పెట్టాను. అది కూడా వీలైతే చూడండి. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్న ప్రతిదీ కూడా మిమ్మల్ని జాగృతి చేయాలని తప్ప నేను టైం పాస్ పెట్టట్లేదు. అలాగని ఏది పడితే అది పెట్టను. పెడితే ఆత్మ సంబంధమైన పెడతాను, లేదా ఆరోగ్య సంబంధమైనదైనా పెడతాను. పుల్లు జోకులు పెట్టను. ఎందుకని అది మేలుకరంగా ఉంటుందని. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని కూడా ఈ విధమైన హెచ్చరికే చేశాడు. గలతీ సంఘం వారు నిజంగా రక్షణ పొంది ఉంటే క్రీస్తుని విడిచి వేరే వైపుకు ఎలా వెళ్ళారో, లేదా వేరే సువార్త వైపుకు ఎలా తిరిగారనే సందేహం మనకు కలగొచ్చు. కానీ సాతాను కూడా అందరినీ మోసం చేయడానికి ఆడు సిద్ధంగా ఉన్నాడు. ఆడి గురించి ఒక రాయబడిన మాట ఎలాగుంది? ఏర్పరచబడిన వారిని కూడా వాడు ఏం చేస్తాడంట? అమ్మా ఇలా చూడండి, ఏర్పరచబడిన వారిని కూడా వాడు ఏం చేస్తాడంట? మోసం చేస్తాడు. ఎందుకంటే వాడి పని పాడు చేయడమే. వాడి పని ఏంటి? పాడు చేయడమే. అందుకే వాడు ఏం చేస్తాడో తెలుసా? బయట నుండి కాకుండా సంఘం లోపల నుండి అబద్ధ బోధకుల ద్వారా సంఘాన్ని ఏం చేస్తాం తెలుసా? పాడు చేస్తాం. ఇలా చూడండి, వైపు మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. పాస్టర్ గారి రూపంలో కాకుండా ఒక కాషాయ వస్త్రం వేసుకుని సంఘంలో ఉన్నటువంటి వాక్యం కాకుండా మరొకటి చెప్పాను అనుకో, సంఘం ఈజీగా ఏం చేస్తుంది? గుర్తుపడేసి ఈయన పాస్టర్ గారు కాదు, ఈయన ఏ బట్టలు వేసుకుని వచ్చాడు? కాషాయ బట్టలు వేసి వచ్చాడు, వాక్యం చెప్పట్లేదు, బైబిల్ ఓపెన్ చేయలేదు, ఈయన ఏదేదో చెప్తున్నాడని చెప్పేసి మనం గుర్తుపెట్టేస్తాం. అలా కాకుండా వైట్ అండ్ వైట్ తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ చేతిలో పట్టుకుని వచ్చి ఇదే బలిపేట మీద వాక్యం చెప్తా ఉన్నాను అనుకో, మీరు ఏమనుకుంటారు తెలుసా? మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ చేతిలో పెట్టుకుని చెప్పే వాళ్ళందరూ కూడా వాక్యము కాదు. ఎందుకో తెలుసా? భిన్నమైన సువార్త, అబద్ధమైన సువార్త సాతానుగాడు సంఘములో పొందరని, అంటే అలాగని అందరిని అంటలేదు, అబద్ధ బోధకులు కొందరిని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా తెలుసా? సంఘము లోపలే ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఈ మధ్యన ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. ఏంటో తెలుసా? మాదే సత్యమైన బోధ అని, సత్యమైన వాక్యం మా దగ్గరే ప్రకటించబడుతుందని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మా మందిరంలో దిగొచ్చేస్తుందని చెప్పుకుంటున్న సంఘాలలో సత్య సువార్త ప్రకటించబడుతుంది. వాళ్ళు ఏమని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారో తెలుసా? కార్పొరేట్ సంఘాల్లో ఉన్న పెద్ద పెద్ద సేవకులు అసలు సిసలైన సత్యమైన వాక్య బోధన ఎక్కడ జరుగుతుందంటే మా మందిరంలోనే జరుగుతుంది అంటున్నారు. నిజానికి అబద్ధ బోధ అంతా ఎక్కడ జరుగుతుందంటే అక్కడే జరుగుతుంది. మన గొర్రెలు, మన క్రైస్తవ గొర్రెలు పాపం గొర్రెకి తలదించుకోవడం తప్ప ఎత్తదు కదా. అంతే, అంగులు ఆర్భాటాలు చూసుకుని ఎక్కడ లైటింగ్లు, ఎక్కడ పొగలు వస్తున్నాయో, ఎక్కడ ధూమ్ధామని, ఎక్కడ ఆర్కెస్ట్రా సిరగేస్తున్నారో, ఎక్కడ మొత్తం ఇలాంటి సంఘాలకే పోతా ఉన్నాం. బహుశా నేను అనుకుంటాను, ఒకవేళ మనలాంటి ఊర్లో ఎవరన్నా తెగబోసినాడు వచ్చి ఫుల్ సెంటర్లు వేసి చర్చి పెట్టారనుకో, జనం అంతా ఎండాకాలం అక్కడికి పోతారేమో. ఎందుకని ప్రజలకు ఏం కావాలి? ఈ రోజున సౌకర్యాలు కావాలా, వసతులు కావాలా, భోగం కావాలా, భాగ్యం కావాలా. సువార్త అవసరం లేదు, వాక్యం ఏం చెప్తుందో అవసరం లేదు, క్రమం అవసరం లేదు, భక్తి అవసరం లేదు, దేవుడు అంటే భయం అస్సలే అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ రోజున సంఘాల్లో ఉన్న మనుషులు కూడా అది మాత్రం చర్చ కాదా, ఆయన మాత్రం పాస్టర్ గారు కాదా, ఆయన చెప్పేది మాత్రం వాక్యం కాదా అనుకుంటున్నారు. కాదు,
వాక్యము తెలుసుంటే మీరే చెప్తారు కాదని. వాక్యం అర్థం అవుతే మీరే చెప్తారు కాదని. ఆయన నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అన్నది. కాబట్టి సంగమా, మిమ్మల్ని జాగృతం చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఆ నిజానికి సందర్భం కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈసారి 7వ వచనం దగ్గరికి వద్దాం. ఎన్నో వచనం దగ్గరికి? 7వ వచనం దగ్గరికి. ఈ వచనం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 7వ వచనం ఏమని రాయబడి ఉన్నది? చదవండి ఒకసారి. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మరి యొక్క సువార్త కాదు, ఉన్నది ఒకటే సువార్త. అది ఏ సువార్త? యేసు క్రీస్తు యొక్క సువార్త. ఆ ఉన్న సువార్తను చెరపడానికి కొందరు మిమ్మల్ని కలవరపరుచున్నారు, కలవరానికి గురి చేస్తున్నారు. అబ్బే, రక్షణ కూడా మన మంచి కార్యాల వల్ల వస్తుంది, మన నీతి కార్యాల వల్ల వస్తుంది, మనం చేసే మంచి పనుల వల్ల కూడా వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గలతీ సంఘంలో బోధించబడినటువంటి ఈ తప్పుడు సువార్త ఈ రోజుల్లో కూడా చాలా మంది అబద్ధ బోధకులు ఈ విధంగా బోధిస్తున్నారని మీకు ప్రారంభంలోనే చెప్పాను. ఏమంటారు తెలుసా? ఆ సువార్త సంపద కేంద్రీకృతంగా ఉంటారు. సంపద అంటే డబ్బు కేంద్రీకృతంగా ఉంటుంది ఆ సువార్త. వాళ్ళు ఏం మాట్లాడినా అంతర్లీనంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? మనీ కావాలా. ఏం కావాలా? మనీ కావాలా. ఉదాహరణ చెప్పనా? దేవుడు మీకు కష్టాలు తీర్చేస్తాడు. ఏమిస్తేనే? దేవుడికి మీరు ఇస్తేనే. మీరేమనుకుంటారు? అయ్యో బాబోయ్, దేవుడికి ఇస్తే మనం ఏం చేస్తాడంటే దేవుడు మన కష్టాలు తీర్చేస్తాడు. కాబట్టి పుడుంగని జేబులోంచి 10,000 తీసి వేసేద్దాం. అంతేనా? సువార్త అదే చెప్తుందా? నీ కష్టాలు పోవాలంటే ముందు నువ్వు దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే తప్ప నువ్వు పుడుంగుమని 10,000 వేస్తే కాదు నీ కష్టాలు పోవడం. నన్ను అడిగితే ఇంకో 10,000 లాస్ అయ్యావు. ఎవరికిచ్చి? దేవుడు పేరటించి. ఇది సంపద కేంద్రీకృతంగా. నేను అనగల నా మాట, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీకున్న అవసరమైతే అప్పు చేసి ఇచ్చినా పర్లేదు, అక్కడ బడి ఏంటంటే నా సంపాదన పెరుగుతుంది, మీరు మాత్రం అప్పులు పాలైపోతారు. ఇలాంటి అబద్ధ బోధ బోధించేటువంటి సిరి సంపదల గురించి చెప్పేటువంటి వారు సంపద లేని వారు పాపం చేశారని అర్థం కాదు. కొంతమంది జీవితాల్లో, కొంతమంది బ్రతుకులో సంపాదన ఉండదు, అయినంత మాత్రాన అలాగని కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళ పాపం చేశారని కాదు. కొన్నిసార్లు రోగాలు కూడా వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే పాపం వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధకులు సంఘాన్ని ఏం చేస్తున్నారంటే మభ్య పెడుతూ భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఈ రోజున సంఘానికి నష్టం చేకూరుస్తూ ఉన్నారు. అటువంటి వారి గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అనేది మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను, అనగా అపోస్తలుడైన నేనైనను, పరలోకం నుండి వచ్చిన ఒక దేవతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును. ఏమవుతాడంటే అండి? శాపగ్రస్తుడు, నాశనం అయిపోతాడు అనమాట. మన భాషలో చెప్పాలంటే ఏమైపోతాడు? నాశనం. ఇప్పుడు అబద్ధ బోధ చెప్తే వాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఇప్పుడు తెలీదా నాశనం? ఇప్పుడు తెలీదా నాశనం? పౌలు భక్తుడు ఎంత సీరియస్గా చెప్తాను చూడండి. మేమైనను ఏంటి? మేము ఇంతకు ముందు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త నేనైనను, ఆఖరికి పరలోకం నుండి దూత వచ్చి చెప్పినా సరే మీరు ఏం చెప్పనమ్మా, నేను నమ్మొద్దు. ఎక్కడి నుంచి వచ్చింది దూత? పరలోకం నుండి. ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి. మాస్టర్ గారినే మనం గుర్తుపట్టలేదు, నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో. ఊరు ఉన్న పొలంలో దూత వచ్చి వాక్యం చెప్పింది అనుకో, మీరు ఏమంటారు? అయ్యో బాబోయ్, మన సంఘంలోకి ఎవరో చెప్పారు, పరలోకం నుండి దూత వచ్చి చెప్పింది. నిజమే, దూత వచ్చి చెప్పచ్చు. వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే ఆ దూతను కూడా నమ్మొద్దని దేవుడు వాక్యం చెప్పింది. సత్య సువార్తకి వ్యతిరేకంగా చెప్తే దూత అయినా, ఆడ ఆఖరి బిషప్ అయినా, ఎంత గొప్పోడైనా సరే నువ్వు నమ్మొద్దు. నిజానికి పౌలు భక్తుడు ఎక్కడ నేర్చుకున్నాడు వాక్యం? మీకు ప్రారంభంలో చెప్పాను. స్వయాన దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. ఆ మాట ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో 12వ వచనంలో, మనుషుల వలన దాన్ని నేను పొందలేదు,
నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలన అది నాకు. ఇప్పుడు పౌలు భక్తుడు సువార్త ఎక్కడ నేర్చుకున్నాడు? వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర నేర్చుకున్న ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఆఖరికి నేనైనను మరి యొక్క సువార్త చెప్తే నేను ఏమైపోతాను తెలుసా? శాపగ్రస్తుని అయిపోతాను అంటాడు. అంటే ఈ లెక్కను చూడండి, సువార్త యొక్క శక్తి ఎంత గొప్పదో, సువార్త ఎంత బలమైనదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ సువార్త అనేది మనకు చాలా సింపుల్గా కనపడొచ్చిందేమో. ఒక మనిషిని మార్చేది దేవుని సువార్త మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, అంగులు ఆర్భాటాలు కాదు. ఇలా చూడండి నా వైపు. అద్భుతాలు కావాలనుకున్నవాడు అద్భుతం అయిపోయిన తర్వాత మరలా పోతాడు. స్వస్థత కావాలనుకున్నవాడు స్వస్థత తీరిన తర్వాత మరలా పోతాడు. కానీ వాక్యం కానీ ఒకరిని మార్చిందా, బ్రతికినంతకాలం దేవుడిలో ఉంటాడు. ఎందుకు తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించినని ఉన్నది తప్ప నీ స్వస్థతే నన్ను బ్రతికించినని, నీ వాక్యమే నన్ను బ్రతికించినని ఉంది, కానీ నీ అద్భుతాలే నన్ను బ్రతికించినని లేదు. అద్భుతము స్వస్థత అనేది అది అంత ఇంపార్టెంట్ కాదండి. అద్భుతాలు స్వస్థతలు జరిగినా జరగకపోయినా సువార్త కానీ నిన్ను తాకిందా, వాక్యం కానీ నిన్ను దర్శించిందా, నీ బ్రతుకు మారిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి గొప్ప సువార్త గురించి పౌలు భక్తుడు ఎంత సీరియస్గా చెప్తాను తెలుసా? ఆఖరికి నేనైనా, అనగా పౌలునైనా నేనైనా యేసుక్రీస్తును గాక మరి యొక్క సువార్త చెప్తే నేనైనా శాపగ్రస్తుని అవుతాను. ఒకవేళ పరలోకం నుండి దూత వచ్చి చెప్పినా సరే ఆ దూత కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారని ఇంకా కొంచెం సీరియస్గా 9వ వచనంలో అంటాడు, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనానో మీకు ప్రకటించిన ఎడల వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. అమ్మ ఏమవుతాడు? అందుకే బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం చిట్ట చివరి అధ్యాయము చిట్ట చివరి వచనం ఈ విధంగా ముగించబడ్డది. ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం, 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనాను తీసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వాడి పాలు లేకుండా చేయను. 18వ వచనం. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యులు విని ప్రతి వాడు నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఒకటి తీసిన ఎడల ఒకటి కలిపిన ఎడల, కలిపితే ఏంటంట? ఈ గ్రంథమందు రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి. అంటే ఈ లెక్కని వాక్యం ఎంత జాగ్రత్తగా చెప్పాలా? నా వైపు చూడండి. వాక్యం ఎంత జాగ్రత్తగా చెప్పాలా? అమ్మా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం కాదు, వాక్యాన్ని వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అందుకే చివరిగా 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఎక్కడ? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుందునా, దేవుని దయ సంపాదించుకుందునా? అంటే మీ భాషలో చెప్పాలంటే ఎలా చూడండి, మిమ్మల్ని సంతోషపెట్టాలా, నేను దేవుని సంతోషపెట్టాలా? అమ్మ ఒక దేవుని సేవకుని నేను ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలి. ఒకవేళ మిమ్మల్ని సంతోషపెట్టాలంటే మిమ్మల్ని నేనేమనకూడదు, మిమ్మల్ని నేనేమనకూడదు. ఇందాక చెప్పాను కదా, మీరు ఎలాగున్నా పర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు. అమ్మ దేవుడు మాత్రం మిమ్మల్ని దీవించేస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓ పాస్టర్ గారు పరిచర్య, బ్లెస్సింగ్ పరిచర్య. ఆయన మినిస్ట్రీ పేరే ఏం పేరంటే బ్లెస్సింగ్ మినిస్ట్రీ. ఇక అందులో ఆయనకి ఏముండవు అంటే ఇంకా షరతులు కొరతలు ఏముండవు. ఇంకా దేవుడు మిమ్మల్ని ఏమిస్తాడు? గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎలాగున్నా గాడ్ బ్లెస్ యూ అంటే అప్పుడు నేను ఏం చేస్తాను? మీ దయ నేను సంపాదించుకుంటాను. ఎందుకు తెలుసా? మిమ్మల్ని సంతోషపరుస్తున్నాను. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నా, నేను మనుషులను సంతోష పెట్టుకొని చూచున్నా, నేను ఎన్నటికి మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవద్దును. చివరికి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా మంది వాక్యానుసారంగా చెప్పే సేవకులు సంఘానికి లోకానికి ఇష్టం. నీకు అర్థమైందో లేదో? వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి సేవకుల యొక్క బోధ సాధ్యంత మట్టుకి లోకంలో ఉన్న వారికి, సంఘానికి సరిగా అందరికైనా కాదు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన మనుషులను సంతోష పెట్టలేదు కాబట్టి. పౌలు అంటున్నాడు, నేనైతే ఎప్పటికీ ఎన్నడను ఎవరిని సంతోష పెట్టను? మనుషులను సంతోష పెట్టను. మరి ఎవరిని సంతోష పెడతాను? దేవుణ్ణి.
వాక్యంలో ఉన్నదని చెప్తాను. మీరు నచ్చితే రండి, లేకపోతే పొండి అనే మాట వాడలేదు. కానీ పౌలు, ఇదిగో మీరు వాక్యం కావాలనుకుంటే వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు. లేదు మీరు మనుషుల్నే ప్రేమించాలనుకుంటే మనుషులను సంతోషపెట్టేవారు కూడా ఉన్నారు. దానికి ఆల్రెడీ బైబిల్ గ్రంథంలోనే ఆ మాట ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అనుకుంటా. ఆల్రెడీ ఈ మాట మీరు మొన్నటి దినాన్న మీకు గుర్తు చేశాను, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా, హితబోధ అంటే ఏ బోధ అండి? అక్కడ ఆర్ఎస్ నెంబర్ ఉంది. ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారే. ఏ చెవులు? దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుసరించి వాళ్ళకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం వేసుకుంటారంట? పోగేసుకుంటారు. ఈ ఐగరొత్త చెప్తే బాగుంటుంది, ఆ ఐగరొత్త చెప్తే బాగుంటుంది, ఈ ఐగరు చెప్తే బాగుంటుంది. ఏ ఐగరు చెప్పాలి నీకు వాక్యం? వాళ్ళు ఏ ఐగరు చెప్పినా ఎందులో ఉన్నది చెప్పాలా? మరి బైబిల్లో లేకుండా చెప్పేస్తున్నారే. మరి నీకైనా ఎందుకు ఇష్టమయ్యాడంటే, ఇదిగో ఆల్రెడీ నీకు ఏ చెవులు ఉన్నాయంట? ఏ చెవులు? దురద చెవులు. ఏ రకమైన చెవులు? అక్కడ రాయబడిన మాట నేను చెప్తున్నాను. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారే వాళ్ళకి అనుకూలంగా వాక్యం చెప్పే వాళ్ళని పిలుచుకుంటారంట. ఆ మాటకు అర్థం అదే. తమ స్వకీయ దురాశలకు అనుసరించి అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం వేసుకుంటారు? అక్కడ చెప్పనమ్మా, పోగు చేసుకుంటారు. ఎప్పుడో రాశాడు బైబిల్లో ఈ మాట. ఇప్పుడేంటి? బైబిల్ ముందా? నువ్వు ముందా? బైబిల్ ముందు. ఆల్రెడీ మనుషులు ఎలాగుంటారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో అనేది బైబిల్లో ఎప్పుడో రాసేసాడు. ఇవన్నీ ఎందుకు రాశాడు? నువ్వు జాగ్రత్త పడతావని, నేను జాగ్రత్త పడతానని. అయినా సరే మనం అలాగే ప్రవర్తించామనుకో, ఇంక నేనేమనాలో తెలుసా? మరలా చెప్తున్నాను, ఆ దేవుడే రక్షించాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. భిన్నమైన సువార్త వైపు మనము కూడా తొట్టెళ్ళిపోవద్దు, తప్పిపోవద్దు. వాక్యం ఏమి చెప్తుందో, వాక్యములో ఏముందో చెప్తున్న సేవకుడు వాక్యాన్నే చెప్తున్నాడో ఇంకోటి చెప్తున్నాడో గ్రహించి నిజంగా వాక్యం చెప్పే సేవకుడు దొరికితే మీరు ధన్యులని భావించాలి. అంతే తప్ప వాక్యంలో లేనిది అలా కలగలిపి, ఇలా కలబలిపి అది ఇది ఇది చెప్పుకుంటూ పోయాడు అనుకో, గుర్తుపెట్టుకోండి, ఆయన అబద్ధ బోధకుడు. భిన్నమైన సువార్తను బోధిస్తున్నాడు. సంఘం అది గ్రహించి భిన్నమైన సువార్త వైపు తప్పిపోకుండా, మనుషులను సంతోషపెట్టే వారిగా మనము ఉండకుండా దేవుని సంతోషపెట్టే సంఘంగా నువ్వు నేను ఉన్నప్పుడు ఒకటి నీకు మేలు, దేవునికి మహిమ. అట్టి కృప మన అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి హృదయపూర్వకంగా ఒక్కసారి ప్రభు కృపాసన ఎదుకొచ్చిన మనం అందరము కూడా ఆయన స్తుతించి